ప్రధానమైనటువంటి లోపం ఏంటంటే వాళ్ళలో ఉండేటువంటి అజ్ఞానము, వాళ్ళలో ఉండేటువంటి ఉదాసీనత, వాళ్ళలో నరనరాన జీవించుకుపోయినటువంటి ఈ యొక్క సేవాభావము, రకరకాల మూఢనమ్మకాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రజలు మొట్టమొదటగా ఈ అజ్ఞానం నుంచి, ఛాందస స్వభావాల నుంచి అంటే మూఢనమ్మకాల నుంచి, తర్వాత ఉదాసీనత నుంచి పోగొట్టడానికి ఈ భాగ్యరెడ్డి వర్మ గారు ఎన్నుకున్నటువంటి విధానము చదువు నేర్పించడం. కాబట్టి చదువు ఏం చేస్తుందంటే మనిషిని వీటిలో ఉన్నటువంటి అవలక్షణాలు తెలుపుకున్నట్టు అజ్ఞాన ఉదాసీనత, తర్వాత మూఢనమ్మకాలు. కాబట్టి వీటి నుంచి విముక్తి కలిగించడానికి చదువు అనేది అవసరపడుతుంది అని ఈయన గ్రహించాడు. కాబట్టి చదువించడం వలన, చదువుకోవడం వలన తరతరాలుగా ఉన్నటువంటి అవలక్షణాలైనటువంటి అజ్ఞానము, ఉదాసీనత, మూఢనమ్మకాలు అనేవి కోల్పోవడం జరిగింది. తద్వారా ప్రజలలో, ఆ అణగారిన వర్గాలలో, ఆ వెనుకబడిన తరగతులలో ఒక రకమైనటువంటి చైతన్యం అనేది వెలిగించింది. దీని ద్వారా ఏమైంది అంటే చైతన్యం అనేది వచ్చింది. కాబట్టి చైతన్యం వచ్చిన తర్వాత ఈ చైతన్యం వలన వారు మేము సమానమే, అంటే అందరూ సమానమే, అనేటువంటి భావాన్ని వీళ్ళు పొందగలిగారు. కాబట్టి అందుకోసము నిరంతరంగా శ్రద్ధ, ఈ చదువుకోవడం కోసం వీళ్ళు ఏం చేశారు అంటే నిరంతర శ్రద్ధ. కాబట్టి నిరంతర శ్రద్ధ సాధనల వలన వీటిలో ఉన్నటువంటి అవలక్షణాలను తొలగించుకొని వీళ్ళు మారడం ప్రారంభించాడు. ఆయన అనేక బహిరంగ సభలు నిర్వహించాడు. కాబట్టి పెద్ద పెద్ద మీటింగ్స్ అనేవి ఈయన పెట్టాడు. సామాజిక స్వచ్ఛత గురించి చెప్పి తన జాతి జనులను ఏకతాటిపై నడపగలిగాడు. సామాజిక స్వచ్ఛత, అంటే సోషల్ ప్యూరిటీ. ఏంటి సామాజిక స్వచ్ఛత అంటే మనం నివసించేటువంటి పరిసరాల్లో మనం ఎలాంటి పరిస్థితులలో ఏ విధంగా నివసించాలి, మనం ఎంత స్వచ్ఛంగా ఉంటే, ఎంత శుభ్రంగా ఉంటే మనకు ఎంత గౌరవం లభిస్తుంది, ఎలాంటి గౌరవాన్ని పొందాలి అంటే మనకు ఎలాంటి కండిషన్స్ ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా ఈయన చెప్పగలిగాడు. అంటే అనేక రకాలైనటువంటి బహిరంగ మీటింగ్స్ పెట్టడం వలన, బహిరంగ ప్రదేశాలలో ఈయన సభలు సమావేశాలు పెట్టడం వలన, ఆ సమావేశాలలో సామాజిక స్వచ్ఛత గురించి మాట్లాడడం వలన వీళ్ళలో ఉండేటువంటి ఆ శుభ్రత మెరుగుపడుతూ క్రమేణా ఒక ప్రధానమైనటువంటి వ్యక్తులుగా గుర్తింపు అనేది పొందడం ప్రారంభమైంది. ఆయన అనేక బహిరంగ సభలు నిర్వహించాడు. సామాజిక స్వచ్ఛత గురించి చెప్పి తన జాతి జనులను ఏకతాటిపై నడపగలిగాడు. ఏకతాటిపై అంటే ఒకే ఆలోచనతో, అంటే అందరూ కూడా ఒకే విధంగా ఆలోచించే విధంగా, ఒకే విధంగా పాటించే విధంగా, ఒకే విధంగా వ్యవహరించే విధంగా ఈయన నడపగలిగాడు వాళ్ళందరినీ. ఆయన చేపట్టిన పనుల కల్లా మరపురానిది దేవదాసి, మురళి, వేశ్య సంప్రదాయాలను అడ్డుకోవడం. కాబట్టి ఏ యొక్క అవసరం పోగొట్టాడంటే దేవదాసి, వేశ్య, మురళి ఈ సంప్రదాయాలను, ఈ రుగ్మతలను పోగొట్టడానికి కృషి చేశాడు. కాబట్టి ఈ దేవదాసి సంప్రదాయము, వేశ్య సంప్రదాయం, మురళి సంప్రదాయాలు అనేవి ఇప్పటికీ కూడా స్వాతంత్ర
స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ సంప్రదాయాలు ఉన్నాయి. అంటే ఈ సంప్రదాయాల పేరుతో చాలా మంది అమాయకులని వేశ్యావృత్తిలోను, దేవదాసి వృత్తిలోను, మురళీ వృత్తిలోను ఉంచి వాళ్ళని నానా హింసల పాలు చేయడమే కాకుండా వాళ్ళ యొక్క సామాజిక అభివృద్ధికి ఆటంకం పడే విధంగా ఈ యొక్క వ్యవస్థలు ఉండేవి. కాబట్టి ఈ యొక్క వీళ్ళలో చదువు చెప్పడము, చదువు ద్వారా ఈ యొక్క అవలక్షణాలు పోగొట్టడమే కాకుండా ఈ యొక్క వ్యవస్థల నిర్మూలన కోసం ఈ దేవదాసి వ్యవస్థ, వేశ్య వ్యవస్థ, మురళీ వ్యవస్థ, ఈ వ్యవస్థలను నిర్మూలించడం వలన ఆ వ్యవస్థలలో చిక్కుకుపోయినటువంటి ఆడపిల్లలు, మగపిల్లలు వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక చర్య అనేది ఇలా చేయగలిగాడు. సాంప్రదాయాలను అడ్డుకోవడం, పసివాళ్ళైన ఆడ మగపిల్లలను దేవునికి వదిలివేయడాన్ని తీవ్రంగా నిరసించాడు. నిరసించు అంటే ఎదురు తిరుగు లేదా ఒప్పుకోకపోవడం, ఒప్పుకొనకపోవడం అంటే ఈ సంప్రదాయాలలో ఆ చిన్న పిల్లలని అలా ఆ వృత్తుల్లో దించడాన్ని ఈయన ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేసేవాడు కాదు, ఎప్పుడు కూడా నిరసించేవాడు. ఎందుకని ఈ వ్యవస్థలు అనేవి వాళ్ళను ఈ నరక రూపాల్లోనే ఉంచేటట్టుగా చేస్తాయని చెప్పేవాడు. తాగుడు వలన కుటుంబాలు ఎట్లా గుల్లగా మారిపోతాయో కుల పెద్దలకు ఆ మహమ్మారి గురించి చెప్పి వారిని మానిపించగలిగినాడు. కాబట్టి ఈ సంప్రదాయాలకు మూలము ఏంటి అంటే త్రాగుడు అంటే ఆ రోజుల్లో కళ్ళు, సారాయి, గుడుంబ ఇవన్నీ ఇంటిని ఒంటిని గుల్ల చేసేటువంటి సామాజిక రుగ్మతల్లో ఇవి ప్రధానమైనవి. ఎందుకని ఈ దేవదాసి వృత్తి అయినా, వేశ్య వృత్తి అయినా, మురళీ వృత్తి అని ఇవన్నీ ఉండడానికి ఆ రోజు ఉన్నటువంటి వీళ్ళలో ఈ అజ్ఞానం ఉండడానికి, మూఢనమ్మకాలు ఉండడానికి ప్రధానమైనటువంటి హేతువులు అని చెప్పవచ్చు. హేతువులు, కారణం, రీజన్స్. ఎందుకు వాళ్ళు అజ్ఞానంలోనే ఉన్నారు, ఎందుకు ఉదాసీనతలోనే ఉన్నారు, ఎందుకు మూఢనమ్మకాలు కలిగి ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించినట్లయితే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఈ అనగారిన వర్గాల వారు నిరంతరం కూడా కళ్ళు, సారాయి, గుడుంబ లాంటి అనేక రకాలైనటువంటి మత్తు పానీయాలను గ్రహిస్తూ ఈ యొక్క ఇంటితో పాటు ఇల్లు ఒళ్ళు అన్ని గొల్ల చేసుకునేవారు. అంటే తద్వారా వాళ్ళలో చదువుకోవాలనేటువంటి లక్షణం తెలియకపోవడం వలన, ఇవి తాగి నిరంతరం పడిపోవడం వలన, తర్వాత ఈ వృత్తులు అనేవి కంటిన్యూషన్ గా సమాజంలో ఉండడం వలన వాళ్ళకు ఎదుగుదల లేదు అని చెప్పి ఈ భాగ్యరెడ్డి వర్మ గారు వీళ్ళందరినీ ఏకతాటిపై నడపడం కోసం వీళ్ళకు చదువు అనేది అలవాటు చేసి చదువును ఇవ్వడం మొదలుపెట్టాడు. తద్వారా వీళ్ళలో ఎప్పుడైతే ఈ యొక్క కళ్ళు, సారాయి, గుడుంబ లాంటి, తాగుడు లాంటి ఈ యొక్క వ్యసనాలని కంట్రోల్ చేయడం మొదలుపెట్టాడో, చదువుకోవడం మొదలుపెట్టాడో, అప్పుడు ఈ యొక్క దేవదాసి, వేశ్య, మురళీ సంప్రదాయాలు అనేవి క్రమేణా అంతర్ధానం కావడం మొదలుపెట్టింది. తాగుడు వలన కుటుంబాలు ఎట్లా గొల్లగా మారిపోతాయో కుల పెద్దలకు ఆ మహమ్మారి గురించి చెప్పి వారిని మానిపించగలిగాడు. ఎందుకని తాగుడు అంటే ఒక ఫ్యామిలీలో ఆ ఫ్యామిలీ హెడ్ తాగడం మొదలుపెట్టి ఈ ఎంత వచ్చినా సరే తాగుతున్నాడంటే ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి మిగిలిన వ్యక్తులు బతకడానికి చాలా కష్టంగా ఉండేది. కాబట్టి ఈ తాగుడు అనేది ఒక ఇంటిని ఎలా గొల్ల చేస్తుందో ఆ తాగుడు ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి సమాజాన్ని కూడా అలానే గొల్ల చేస్తుంది. కాబట్టి అందుకని ఈ తాగుడు వలన ఎలాంటి నష్టాలు కలుగుతాయి, తాగుడు వలన ఎలాంటి దుర్మతలు వస్తాయి, తాగుడు వలన ఎలాంటి అవలక్షణాలు కలుగుతాయి అనే విషయాన్ని చెప్పి వీళ్ళలో చైతన్యాన్ని తీసుకొని రావడం కోసం భాగ్యరెడ్డి వర్మ గారు అనేకమైనటువంటి బహిరంగ ప్రదేశాలలో సభలు నిర్వహించి వాళ్ళలో ఉండేటువంటి ఈ లక్షణాలను చదువు ద్వారాను, తాను చెప్పే మోటివేషన్ విషయాల ద్వారాను,
నిరంతరం అంటే ఎల్లప్పుడూ. తన కార్యాచరణకు, కార్యాచరణ, కార్యాచరణ అంటే పని. అంటే ఎల్లప్పుడూ ఈ యొక్క భాగ్యరెడ్డి వర్మ గారికి తాను చేసే పనిలో దొరికే సహకారం, హెల్పింగ్, అంటే వాళ్ళు ఎంతమంది ఈయన మాటలు వింటున్నారు, ఎంతమంది ఆయన సహకారం అందజేస్తున్నారు, ఎంతమంది ఈయన చెప్పే విషయాలని పర్ఫెక్ట్గా గ్రహిస్తున్నారు అనే విషయాన్ని బట్టి ఈయన కొన్ని కుటుంబాలను మాత్రం ఈ దురాచారాల నుంచి, ఏవైతే హేతువులు చెప్పుకున్నామో వీటినే దురాచారాలు అంటున్నాం. దురాచారాలు, వీటినే చెడ్డ ఆచారాలు, చెడ్డ ఆచారాలు అని అంటాం. కాబట్టి ఈ దురాచారాల నుంచి తనను నమ్మి, తన మాటను నమ్మి, తాను చెప్పిన విషయాలను వినేటువంటి వ్యక్తులకి, ఆ వినేటువంటి వ్యక్తులు ఈ యొక్క దురాచారాల నుంచి బయటపడేలా చేశాడు. అంటే ఆయన మాట విన్నటువంటి వాళ్ళు ఈ యొక్క విషయాల నుంచి బయటపడి సమాజంలో మంచి జీవనమే చేయగలిగారు. ప్రతి ఏటా జరిగే మత సాంఘిక సభలకు ఆయన హాజరయ్యేవారు. కాబట్టి దురాచారాల మీద ప్రసంగించడం, దురాచారాలు మార్పించేలా చేయడము, చదువు యొక్క ప్రాముఖ్యత తెలపడము, చదువు వల్ల ఏ అవకాశాలు పోతాయో తెలపడము, ఈ ప్రజల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలను పోగొట్టడము. కాబట్టి వీటిలో ఎంత నిరంతరం తేలిక లేకుండా ఉండేవాడో అదే విధంగా ఈ భాగ్యరెడ్డి వర్మ గారు ప్రతి ఏటా జరిగే మత సాంఘిక సభలకు ఆయన హాజరయ్యేవారు. మతానికి సంబంధించినటువంటి సోషల్ ఈవెంట్స్లో కూడా ఈయన పార్టిసిపేట్ చేసేవారు. ప్రజాభిప్రాయాన్ని కూడగట్టే ప్రముఖులపై ఆయన ప్రభావం ఎంతగానో ఉండేది. కాబట్టి మతపరంగా ఏవైతే సభలు జరుగుతాయో, సమావేశాలు జరుగుతాయో, మత పరిషత్తులు ఏర్పాటు చేస్తారో అలాంటి వాటిలో ఈ ప్రజలను సేకరించేటప్పుడు ఈయన ప్రభావం స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఏ ప్రజలైతే ఈ యొక్క సమావేశాలకు వెళ్ళాలో ఆ సమావేశాలు అవసరమైనటువంటి మంచి చెడ్డలను ఈయన తగ్గించి చెప్పేవాడు. ఇందులో ప్రధానంగా ఆంధ్ర మహాసభ, ఆది హిందూ మహాసభ, అఖిల భారత అంతరాని వర్గాల సభ వంటి సంస్థలు జాతీయ స్థాయిలో నిర్వహించిన అనేక సభలలో ఆయన చురుకుగా పాల్గొన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకున్నట్టు ఏవేవైతే ఈ యొక్క సభలు సమావేశాలు అంటే మత సాంఘిక సభలకు ఆయన హాజరయ్యేవాడు, ఆ మత సాంఘిక సభలలో ప్రముఖమైనటువంటివి ఏమిటి అంటే, ఒకటి ఆంధ్ర మహాసభ, ఆంధ్ర మహాసభ, రెండు ఆది హిందూ మహాసభ, అఖిల భారత అంటరాని వర్గాల సభ, అంటరాని వర్గాల సభ. మూడు సభలలో ఈయన ప్రత్యక్షంగా పాల్గొనేవాడు. ఏంటిది? ఆంధ్ర మహాసభ, ఆది హిందూ మహాసభ, అఖిల భారత అంటరాని వర్గాల సభ. కాబట్టి ఈ మూడు సభలలోనూ ఈయన యొక్క ప్రాతినిధ్యం అనేది స్పష్టంగా ఉండేది. అంటే ఆ వర్గాలకు సంబంధించి ఆ యొక్క సభలు ఎప్పుడు జరిగినా ఈయన యాక్టివ్గా అంటే ఉత్ప్రేరకంగా పనిచేసేవాడు. సభ వంటి సంస్థలు జాతీయ స్థాయిలో నిర్వహించిన అనేక సభలలో ఆయన చురుకుగా పాల్గొన్నాడు. ఆయన పాల్గొన్న ప్రతి సభలో తన జాతి జనులు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులపై వివరంగా చెప్పేవాడు. అంటే ఈయన ఎవరికి ప్రతినిధిగా వెళ్ళేవాడు అంటే అణగారిన వర్గాలు, అణగారిన వర్గాలు. కాబట్టి వీళ్ళ తరఫున ఈయన ఈ సభకు వెళ్ళినప్పుడల్లా ఈయన ప్రసంగించేటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే తన ప్రసంగంలో ఈ సభలో ఎక్కడ మాట్లాడినా సరే అనగా
జీవిస్తున్నారనే అంశాన్ని ఎల్లప్పుడూ కూడా నొక్కి చెప్పేవాడు. ఆయన జీవితంలో కాలు పెట్టిన దాదిగా మొత్తం 3345 ఉపన్యాసాలు ఇచ్చినట్టు తేలింది. అంటే మొత్తము ఇలాంటి సభలలో ఆయన దాదాపు 3348 ఉపన్యాసాలు, అంటే ఈయన ఈ యొక్క అణగారిన వర్గాల కోసం సేవ చేయడం ప్రారంభించిన దగ్గర నుంచి ఈయన ఇచ్చినటువంటి మొత్తం ఉపన్యాసాలు 3345 ఉపన్యాసాలు ఇచ్చినట్టు తేలింది. ఆయన అణగారిన వర్గాలలో చైతన్యాన్ని తేవడానికి కృషి చేశాడు. అంటే ఎందుకు ఇచ్చాడు ఈ ఉపన్యాసాలు అంటే, ప్రధానంగా ఈ యొక్క సమాజంలో అణగారిన వర్గాల పైన ఉన్నతమైన వర్గాల వారు ఎలాంటి ప్రభావాన్ని చూపించేవారు, తద్వారా అణగారిన వర్గాల్లో ఉండేటువంటి అవలక్షణాలు, పేరుకుపోయినటువంటి చెడ్డ లక్షణాలు ఇవన్నీ ఉండటం వలన ఈ సామాజిక రుగ్మతలలో వాళ్ళు ఎలాంటి వైవిధ్యాన్ని చూడలేక వాళ్ళు అలాగనే సమాజంలో దురాచారాలకు అలవాటు పడి, దురాచారాలతో ఈ యొక్క చెడ్డ అలవాటుతో, ఈ హేతువులతో, ఈ విధమైన సంప్రదాయాలతో తమ యొక్క జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటే, అలాంటి సమయంలో ఈయన చదువు అనేటువంటి దాని ద్వారా వీళ్ళందరినీ ఈ అణగారిన వర్గాలకు సమూహంగా చేర్చి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి దారిలోనికి తీసుకురావడానికి తగిన శ్రద్ధని ఏర్పాటు చేశాడు, తగిన శ్రద్ధ చూపాడు. తద్వారా అంటరాని వర్గాల్లో వచ్చినటువంటి చైతన్యం అనేది ఏదైతే ఆయన నమ్మారో, ఎవరైతే ఆయన్ని విశ్వసించారో, మన కోసం తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు, మన కోసం తన జీవితాన్ని ఫలంగా పెడుతున్నారని ఎవరైతే నమ్మకం కుదిరిందో వాళ్ళు క్రమేణా ఈయన యొక్క మార్గంలో పయనించి ఈ యొక్క చదువు అనే దాని ద్వారా సమాజంలో తమపై ఉన్నటువంటి ఈ యొక్క అజ్ఞాన లక్షణాలు, అవలక్షణాలన్నింటినీ కూడా పోగొట్టుకొని తర్వాత వాళ్ళు సమాజంలో చైతన్యం పొంది ఉన్నతమైన స్థానాలు పొందారు. కాబట్టి ఆ విధంగా వాళ్ళు వెళ్ళడానికి ప్రత్యక్ష పరోక్ష కారణము ఈయన ఈ యొక్క ఆంధ్ర మహాసభ, ఆది హిందూ మహాసభ, అఖిల భారత అంటరాని వర్గాల సభ అనేటువంటి ఈ 3 జాతీయ సంస్థల ద్వారా, ఈ 3 సంస్థల ద్వారా తాను ఇచ్చినటువంటి 3302 ఉపన్యాసాల ద్వారా సమాజంలో స్వేచ్ఛ కోసం, సమాజంలో ఈ యొక్క మూఢనమ్మకాలకు ప్రతిరూపమైనటువంటి ఈ దేవదాసి వ్యవస్థ, వేశ్య వ్యవస్థ, ముగ్లి వ్యవస్థలను మాన్పించడం కోసం, కళ్ళు, సారాయి, కుటుంబాల లాంటి తాగుడు, మత్తు పదార్థాలను నిర్మూలించడం కోసం, దురాచారాలను నిర్మూలించడం కోసం ఈయన అనేక రకాలైనటువంటి ఉద్యమాలు చేసి ఆ ఉద్యమాల ఫలితంగా వీళ్ళని చైతన్యవంతం చేసే ప్రయత్నం చేశాడు. అంటే ఈయన చేసినటువంటి చైతన్యం వలన మాత్రమే ఆ రోజుల్లో ఈ అంటరాని వర్గాలలో చైతన్యం వెల్లివిరిసి ఈ రోజు మనం చూస్తున్నట్లుగా వీళ్ళు కూడా ఉన్నత వర్గాలతో సమానంగా ఉద్యోగ అవకాశాలు సంపాదించుకోగలుగుతున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో ఉత్తర భారతదేశం కంటే ముందే దక్షిణ భారతదేశంలో అంటరాని వర్గాల కోసం పోరాడినటువంటి ప్రథమ వ్యక్తి, వాళ్ళ ఆశయాల కోసం, ఆశల కోసం, వాళ్ళలో ఉండేటువంటి దుర్భర లక్షణాలను పోగొట్టడం కోసం నిరంతరం తన జీవితాన్ని కొనసాగించి తన జీవితంలో అనేకమైనటువంటి చర్యలు చేయగలిగినటువంటి వ్యక్తి ఈ యొక్క భాగ్యరెడ్డి వర్మ గారు. నెక్స్ట్ ఇక్కడ ఈయన చేసినటువంటి ఉద్యమ ప్రస్థానంలో ప్రధానమైనటువంటి మైలురాళ్ళు ఈ యొక్క ఆంధ్ర మహాసభ, ఆది హిందూ మహాసభ, అఖిల భారత అంటరాని వర్గాల మహాసభ. ఈ 3 కూడా అణగారిన వర్గాల కోసం ఏర్పాటు చేసినటువంటి ఆర్గనైజేషన్. కాబట్టి అణగారిన వర్గాల కోసం ఏవైతే పాటుపడ్డాయో ఆ 3 మహాసభల్లోనూ ఈ యొక్క భాగ్యరెడ్డి వర్మ గారికి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ప్రధానమైనటువంటి స్థానం ఉంది. ఈ వర్గాల ద్వారా, ఈ యొక్క సభల ద్వారా తాను అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడం కోసం సమాజంలో పేరుకుపోయినటువంటి అవలక్షణాలైన అజ్ఞాన
యొక్క భాగ్యరెడ్డి వర్మ గారు ఎన్నుకున్నటువంటి ప్రధానమైనటువంటి విషయాలు ఈ 3 మహాసభలు, అంటే వీళ్ళను మోటివేట్ చేయడానికి 3 మహాసభలే ఈ యొక్క ప్రధాన పాత్ర పోషిస్తూ భాగ్యరెడ్డి వర్మ గారికి